యేసుక్రీస్తు ప్రభువారు ఒకనాడు అపవాదితో ఒక అద్భుతమైన, చాలా గొప్పదైన ఒక కత్తి లాంటి మాట సమాధానాన్ని విసిరారు. అపవాది వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి కొన్ని క్వశ్చన్స్ వేసింది. ఏంటి ఆ క్వశ్చన్స్ ఐడియా ఉన్నాయా? ఆ ప్రశ్నలు ఏంటో మీకు గుర్తున్నాయా? ఆ ప్రశ్నలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత అద్భుతంగా సమాధానం చెప్పాడో మనందరం దాని నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకు తినేయచ్చు కదా అని అనింది కదండి. వెంటనే ప్రభు ఏమని సమాధానం ఇచ్చారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. మనం మనుషులం, మనం బతకడానికి ఆహారం అవసరం. మనకేనా ఆహారం, ఇంకా వేటికైనా ఆహారం అవసరమా? మొసలి ఆహారం లేకుండా బ్రతుకుద్దా? ఒక చిన్న సాలిపురుగు ఆహారం లేకుండా బతుకుద్దా? బల్లి ఆహారం లేకుండా బతుకుద్దా? భూమి మీద పాకే, నేలను పాకే పురుగులు ఆహారం లేకుండా బతుకుతాయా? మరి వాటికి కూడా ఆహారం కావాలి. చూడండి, జీవరాశులకి మానవుడికి మధ్య గల తేడా, వ్యత్యాసం ఎంత బాగుంటుందంటే, మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడు. ఆహారం వల్ల మాత్రమే కాదు, రొట్టె వల్ల మాత్రమే కాదు. రొట్టె వల్ల ఈ భూమి మీద ఉన్న ఒక మొసలి బతుకుతుంది, ఏనుగు బతుకుతుంది, ఒక జిరాఫీ బతుకుతుంది, ఒక పాము బతుకుతుంది, ఒక చిన్న సాలిపురుగు బతుకుతుంది. కానీ దేవుని మాట వల్ల మనిషి బతుకుతున్నాడు. నిజమే కదా? దేవుని మాట మనకు ఆధారం అండి. దేవుని మాట నిజంగా, దేవుని మాటలు వింటూ ఉంటుంటే, దేవుని మాటలు వినేవాళ్లతోనూ మాట్లాడే వాళ్ళతోనూ కలిసి సహవాసం చేస్తుంటే ఎంత బాగుంటుంది మనకి. అందుకే ఈ మాటలు విలువ చెబుతూ వాక్యం చెప్తుంది, విలువైన ఈ శుభ సమాచారము ఎముకలకు పుష్టినిస్తుంది. నిజమే కదా? చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఆకలి వేయట్లేదు అంటారు, దేవుని సన్నిధిలో ఉంటే చాలు అంటారు. నిజమేనంటారా? అది వాళ్ళ పిచ్చి అంటారా? అది వాళ్ళ పిచ్చండి, అది వాళ్ళ వెర్రి, ఏదో అలా మనేస్తారంతే అనుకున్నావా? లేదంటే అందులో కూడా నిజమైన ఆనందం ఉందా? ఎగ్జాక్ట్గా ఉందండి, చాలా విలువైన ఆనందం ఉంది. ఎందుకంటే పరిచర్యలో అనేక ప్రయాణాలలో వెళ్ళే నాకు దాని విలువేంటో తెలుసు. పని కట్టుకుని ప్రయాణాల్లో ఉన్నప్పుడు, పరిచర్యలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండకపోయినా, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొంతమంది పెట్టే భోజనాలు పాపం వాళ్ళు ఎలా పెడతారో తెలియదండి. నేను ఒకసారి ఒక చోటకి వెళ్ళినప్పుడు అన్నం అస్సలు ఉడకలేదండి. బియ్యం లాగే, నాకు అయ్యని చూస్తే మా పైకి బాగానే కనిపించిన చాలా పెద్ద పేషెంట్ని. వాళ్ళు వేడివేడి అన్నం నాకు పెట్టి నేను తింటానని నలుగురు అలా చూస్తున్నారు. తినండి అక్క అంటున్నారు. ఏం తినాలి ఇప్పుడు నేను దీన్ని? ఎలా తినాలి ఇప్పుడు? తింటే మళ్ళీ సాయంత్రం నేను మెసేజ్ చెప్పలేను. వాళ్ళ తృప్తి కోసం ఒక 2 ముద్దలు తిని నాకు ఎక్కట్లేదండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని వదిలేశాను. అది పల్లెటూరు. ఇక ఆ తర్వాత నాకు వాళ్ళు తెచ్చి పెట్టడానికి ఒక పండు కూడా లేదండి, అది ఎవరు నాకు తెచ్చివ్వలేదు. ఒక గ్లాస్ మజ్జిగ మాత్రం ఇచ్చారు. ఆ గ్లాస్ మజ్జిగతో రాత్రి 8-9 వరకు నేను గడిపాను. 8-9 వరకు గడిపాను. మళ్ళీ ఆ రాత్రికి నాకు భోజనం సిద్ధం చేశారు. అప్పుడు చెప్పాను, అమ్మ నాకు మధ్యాహ్నం వండింది, దయచేసి మీరు ఏమనుకోవద్దు, చాలా గట్టిగా ఉందంటే, అవునా మీరు అది ముందే చెప్పాల్సింది అంటున్నారు. ముందే చెప్పడం ఏంటి, ఇంకేం లేదన్నారు. రైస్ ఇందా, వేరే ఏమైనా ఉన్నాయంటే ఇంకేం లేవని చెప్పారు వాళ్ళు. ప్రియమైన దేవుని వారలారా, మనుష్యుడు రొట్టె